అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ ఇందుకూరి లక్ష్మీపతిరాజు గారి రచన అణాతో ఐశ్వర్యం అనే ఒక చక్కని కథను చదివి వినిపిస్తాను. ఇంకా కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో రత్తయ్య అనే పాలేరు ఒక భూస్వామి దగ్గర పనిచేసేవాడు. అతను భూస్వామి పశువుల పాకలోనే ఒక మూల పెళ్ళాం బిడ్డలతో కాపురం ఉంటూ తన రెక్కల కష్టంతోనే సంసారం ఈదుకుంటూ వస్తున్నాడు. ఒకనాటి రాత్రి రత్తయ్యతో అతని భార్య, ఎన్నాళ్ళు గడిచినా మనకు కడుపుకే జరగకుండా ఉంటే రేపు పిల్లల గతి ఏమయ్యేటట్టు, మనకిక మోక్షం లేదా అని అన్నది. దానికి రత్తయ్య, వ్యాపారం చేస్తే ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, కానీ వ్యాపారం చెయ్యాలంటే డబ్బుండాలి. నాకు తెలివితేటలు తక్కువై కాదు. పెట్టుబడికి ఒక్క అణా ఉంటే నెల తిరగకుండానే 1000 రూపాయలు లాభం తీద్దును, కానీ ఆ అణా ఏది అన్నాడు. భార్యాభర్తల మధ్య జరిగిన ఈ సంభాషణ గోడ అవతల ఉన్న భూస్వామి చెవుల పడింది. తన పాలెగాడు అణాతో ఏం వ్యాపారం చేస్తాడో, లాభం ఎలా తీస్తాడో చూడాలనుకుని ఆయన గోడ మీద నుంచి ఒక అణాకాసు రత్తయ్య గుడిసె పక్క పడేలాగా వేశాడు. మర్నాటి ఉదయం కసువు ఊడుస్తుంటే ఆ అణాకాసు రత్తయ్య భార్యకు దొరికింది. ఆమె దాన్ని తీసుకుపోయి భర్తకు చూపుతూ, అణా ఉంటే పెట్టుబడి చేసి లాభం తీస్తానంటివిగా, ఇదిగో అణా అని అతడికి ఇచ్చింది. రత్తయ్య దాన్ని తీసుకుని భూస్వామి వద్దకు వెళ్ళి, బాబు, పశువుల పాకలో కసువు ఊడుస్తూ ఉంటే ఈ అణా దొరికింది, అది తమదే అయి ఉంటుంది, తీసుకోండి అన్నాడు. భూస్వామి ఆ అణాకాసును అటూ ఇటూ తిప్పి చూసి, ఇది నాది కాదు, దొరికింది కనుక నువ్వే ఉంచుకో, ఎందుకైనా పనికి రావచ్చు అన్నాడు. రత్తయ్య చిత్తం అని భూస్వామి వద్ద సెలవు పుచ్చుకుని బస్తీకి వెళ్ళాడు. అక్కడ పేదవాళ్లకు చిన్న మొత్తాలు అప్పులిచ్చేవాళ్ళున్నారు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి రత్తయ్య, అయ్యా, ఈ అణా వడ్డీ కింద ముందుగానే తీసుకుని 1 రూపాయి బదులివ్వండి, మీ రూపాయి సాయంకాలానికల్లా తెచ్చి మీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఆ మనిషి ఇచ్చిన రూపాయి తీసుకుని ఇంకొకటి దగ్గరకు వెళ్ళి వాడికి రూపాయి వడ్డీ కింద ముందే ఇచ్చేసి మర్నాడు ఇస్తానని చెప్పి 10 రూపాయల అప్పు పుట్టించాడు రత్తయ్య. ఆ 10 రూపాయలు వడ్డీ కింద తీసుకుని మరో వడ్డీ వ్యాపారి రత్తయ్యకు 100 రూపాయలు అప్పిచ్చి కాగితం రాయించుకున్నాడు. దాన్ని తీసుకుపోయి రత్తయ్య ఒక పెద్ద వడ్డీ వ్యాపారస్తుడికిచ్చి, ఇది వడ్డీ కింద తీసుకుని 1000 రూపాయలు అప్పు ఇవ్వండి, వారం 10 రోజుల్లో ధాన్యం అమ్మగానే మీ డబ్బు మీకు ఇస్తాను అన్నాడు. వడ్డీ వ్యాపారి రత్తయ్య ఊరు పేరు, అతన్ని ఎరిగిన భూస్వామి పేరు అంతా విచారించి 1000 రూపాయలు బదులిచ్చాడు. ఆ డబ్బు పుచ్చుకుని రత్తయ్య ఆ రోజే తన 100 రూపాయల బాకీ, 10 రూపాయల బాకీ, రూపాయి బాకీ చెల్లువేసి ఇంటికొచ్చి తన దగ్గర మిగిలిన డబ్బు భార్యకు చూపించి, చూసావా, అణాతో ఎంత డబ్బు పుట్టించానో అంటూ తాను చేసినదంతా చెప్పాడు. అదేం సంపాదన, మళ్ళీ అప్పుల వాళ్లకు 1000 కట్టద్దు, 900 లేవే అన్నది భార్య. అసలు వ్యాపారం చేశాక ఇంతకింత లాభం వస్తుంది, ఇది లాభం కాదు, పెట్టుబడి అన్నాడు రత్తయ్య. మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి రత్తయ్య జొన్నవాడ అనే గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామం రైతులు జొన్నలు పండిస్తారు. పంట కోతకు సిద్ధంగా ఉంది. రత్తయ్య రైతులందరినీ కలుసుకుని, ఈ ఏడు మీ పంటంతా నేనే కొంటాను, ఇప్పుడే బయానాలు ఇచ్చేస్తాను, ధాన్యం కొలిచేటప్పుడు నేను చెప్పిన వాళ్లకు కానీ నాకు కానీ కొలవాలి అంటూ తలా 50, 25 పరక బయానాలిచ్చి కాగితాలు రాయించుకున్నాడు. ధాన్యం ధరలో అతను వారికి లోపమేమీ చెయ్యలేదు. మామూలుగా పట్నం నుంచి వచ్చి కొనుక్కుపోయే వర్తకులు ఇచ్చే ధరే తాను కూడా ఇస్తానన్నాడు. రత్తయ్య ఇంటికి తిరిగి వచ్చిన 2-3 రోజులకల్లా ధాన్యపు వర్తకులు వచ్చి జొన్న పంట యావత్తు పొలం మీదనే అమ్ముడయ్యిందని విని కంగారు పడ్డారు. ఎందుకంటే ఈ ధాన్యం మీద తీసే లాభాలతో వాళ్ళు ఏడాది పొడుగునా హాయిగా బతుకుతారు. జొన్నవాడలో పండే ప్రతి గింజకు ముందే బయానా ఇచ్చేసిన వాడు ఫలానా గ్రామంలో ఉండే రత్తయ్య అని వర్తకులకు తెలిసింది. వారు అతన్ని వెతుక్కుంటూ వచ్చి, మా కడుపు కొడితే నీకేం లాభం,
మేము తాత ముత్తాతల నాటి నుంచి ఈ ధాన్యం వ్యాపారం చేస్తున్నాం. నువ్వు చూడబోతే ఈ వ్యాపారానికి కొత్తవాడివి, అందుచేత ఆ ధాన్యం మాకు వదిలిపెట్టు అని బతిమాలారు. నేనైనా అంత ధాన్యం ఏం చేసుకుంటాను, మారుబేరానికి అమ్ముకోవలసిందే, వ్యాపార ధర్మం మీకు తెలియనిది కాదు కదా, నేను ఇంత ధరకు కొన్నాను, ఇంతకంటే హెచ్చు వేసి ఆ ధాన్యమంతా నా దగ్గర నుంచి మీరే కొనుక్కోండి అన్నాడు రత్తయ్య. వర్తకులు దారికి వచ్చి రత్తయ్యకు 1,000 రూపాయలు మిగిలేటట్టుగా ధాన్యం ధర నిర్ణయించారు. రత్తయ్య వారి దగ్గర తీసుకున్న డబ్బులో నుంచి వడ్డీ వ్యాపారస్తుడికి 1,000 రూపాయలు ఇచ్చేసి మిగిలిన 1,000 పెట్టి కొంత పొలం కొనుక్కుని ఇల్లు వేసుకుని పెళ్ళాం బిడ్డలతో సుఖంగా జీవించాడు. రత్తయ్య అన్నంత పని చేసినందుకు భూస్వామి ఎంతో సంతోషించాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.